నమస్కారం. వెల్కమ్ టు సిపిఆర్ లెర్నింగ్ వరల్డ్. ఈరోజు మనం ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్లో ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ ఆర్ అకౌంటింగ్ ఇంట్రడక్షన్ అనేది మనం మూడో భాగంగా దీన్ని చేసుకోవడం జరుగుతుంది. ఈ మూడో భాగంలో మనం ఏ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసుకుంటామంటే అకౌంటింగ్ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఈ అకౌంటింగ్ సిస్టంలో డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఉంటుంది, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఉంటుంది. విత్ ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ బేసిక్ అకౌంటింగ్ ఈక్వేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ బేసిక్ అకౌంటింగ్ సిస్టంలో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని దాంట్లో కూడా డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం అక్కడ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం. కాన్సెప్ట్లో వాట్ ఈజ్ అంటే అకౌంటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? అకౌంటింగ్ సిస్టమ్ అనేది మనకి రెండు రకాలుగా ఉంటుందన్నమాట. అకౌంట్స్ మనం ఎంట్రీ చేసేటప్పుడు ఇది మనం రెండు రకాలుగా ఏ విధంగా చేస్తామంటే, ఒకటి డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఒకటి ఉంటుంది, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. మనం ఫస్ట్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ గురించి చూద్దాము. డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏమి ఉండదు అనమాట. దీన్ని మనం ఏ విధంగా అనొచ్చంటే రెండు డ్యూయల్ ఆస్పెక్ట్ ప్రిన్సిపల్తో కూడిన సిస్టమ్ అనమాట. ఇది డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది డ్యూయల్ కారక సూత్రం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. దీంట్లో డ్యూయల్ అనేది అంటే మనం డ్యూయల్ ఇన్ ద సెన్స్ రెండు రకాలని అంటున్నాం అనమాట. రెండు రకాలని ఎందుకంటున్నానంటే, ఇక్కడ మనం ఒక లావాదేవీ అనేది జరిగినప్పుడు ఆ లావాదేవీని రెండు అంశాలు ఉంటాయి అన్నమాట. రెండు అంశాల ద్వారా మనము దీన్ని సమానం అనేది చేయడం జరుగుతుంది అనమాట. అకౌంటింగ్ వ్యవస్థలో లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటిని రెండు రకాలుగా మనం దాన్ని ఎంట్రీ అనేది ఇచ్చి దాన్ని సమానం అనేది చేయడం జరుగుతుంది ఈ డబుల్ ఎంట్రీ సిస్టంలోకి వచ్చేటప్పుడు. ఈ డబుల్ ఎంట్రీ సిస్టంలో ఉన్నటువంటి ఆ రెండు సమానం చేయడానికి మనం యూజ్ చేసేటువంటి ఒక రెండు టెర్మినాలజీస్ ఏంటంటే డెబిట్ అండ్ క్రెడిట్. ఈ రెండింటి ద్వారా మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్క లావాదేవీని మనము సమానం అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఆ సమానం అనేది చేసేది ఎలా చేస్తాము అని అంటే, మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అనిల్ పర్చేస్డ్ ఏ ల్యాప్టాప్ వర్త్ ₹500. He paid cash for the same for all savings he had made for this. Hence, ఎంట్రీస్ అనేటివి అంటే ఇక్కడ మనం అనిల్ అనేవాడు ఒక ల్యాప్టాప్ని పర్చేజ్ చేస్తుండే ₹5,000. ఇతను క్యాష్గా మొత్తం అమౌంట్ని పే చేసేస్తుండే అతను సేవ్ చేసుకున్నటువంటి అమౌంట్ నుంచి అనేసి చెప్పున్నాడు అనమాట. అలా చెప్పినప్పుడు మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ అది ఎలా ఉంటుందని అంటే, ల్యాప్టాప్ని కొంటున్నాడు 5,000కి, దానికి ఏం ఇస్తున్నాడు, క్యాష్ని ఇస్తున్నాడు అనమాట. టు ల్యాప్టాప్ అకౌంట్ డెటార్ టు బై క్యాష్ అకౌంట్, ఇట్ విల్ బీ ఇన్ టు ద క్రెడిట్ సైడ్. అంటే బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. 5,000కి డెబిట్ చేసి 5,000ని క్రెడిట్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి దీన్ని ఏమంటున్నాం అంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేసి ఏమంటున్నాం. డబుల్ ఎంట్రీ సిస్టంలో 5,000 ఇస్తున్నాం కాబట్టి డెబిట్ చేస్తున్నాము, 5,000 మన దగ్గర నుంచి మనం క్యాష్ రూపంలో ఇస్తున్నాం కాబట్టి, అంటే ల్యాప్టాప్ మనకు వస్తుంది ₹5,000 వాల్యూ అనమాట. ₹5,000కి మనం క్యాష్కి ఇచ్చేస్తున్నాం కాబట్టి దాని క్రెడిట్ సైడ్ మనం దాన్ని చూపిస్తున్నాం అనమాట. అంటే బ్యాలెన్స్ చేస్తాం అమౌంట్ అనేది ఇక్కడ మనం బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. ఇది పూర్తి సెటిల్మెంట్ అనేది జరిగినప్పుడు ఈ ట్రాన్సాక్షన్ అనేది మనం చూడడం జరుగుతుంది అనమాట. డాన్ బుక్డ్ అన్ ఆఫీస్ టేబుల్ ఫర్ హిజ్ న్యూ సెటప్ at ₹2,000. He paid 1,000 in advance and 1,000 was due upon delivery after the table was ready. అంటే డాన్ అనే ఆయన ఆఫీస్ టేబుల్, అతను కొత్త ఆఫీస్ కోసం అని చెప్పేసి ₹2,000 పెట్టి టేబుల్ కొనాలనుకుంటున్నాడంట. అతను అడ్వాన్స్గా ₹1,000 అనేది పే చేస్తున్నాడు. ఇంకొక ₹1,000 అనేది ఆ టేబుల్ ఎప్పుడైతే రెడీ అయ్యి డెలివరీ ఇస్తారో అప్పుడు పే చేస్తాడు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అటువంటి సిచ్యువేషన్స్లో డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది అని అంటే, ఇక్కడ ₹2,000కి ఫర్నిచర్ కొంటున్నాడు. ఫర్నిచర్ అంటే టేబుల్ అనేది కొంటున్నాడు కాబట్టి ₹2,000 డెబిట్ సైడ్ మనం వస్తున్నాం. ఎంత పే చేస్తున్నాము, క్యాష్ ₹1,000 మాత్రం పే చేస్తున్నాం కాబట్టి 1,000 CR క్రెడిట్గా మనం అక్కడ చూపించడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ అమౌంట్ మనం పే చేయలేదు, మళ్ళీ పే చేస్తాం కాబట్టి దాన్ని దేనికి చూపిస్తామంటే అకౌంట్స్ పేయబుల్ అకౌంట్లో చూపించడం జరుగుతుంది అనమాట. దట్ ఈస్ ఆల్సో ఇన్ టు ద క్రెడిట్ సైడ్ లైక్ ₹1,000 అనమాట.
ఒకవేళ అతను పే చేసేసిన తర్వాత ఆ 1000 రూపాయలు కూడా పే చేసేస్తే కింద మనం ఇచ్చున్నాం కదా, అది అపియర్ అవ్వడం జరుగుతుంది అనమాట. అకౌంట్స్ పేయబుల్ అకౌంట్ అది డెబిట్ అవుతుంది, క్యాష్ వచ్చేసి మళ్ళీ క్రెడిట్ సైడ్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. అలా మనం బ్యాలెన్స్ అనేది చేయడం జరుగుతుంది అనమాట ఈ డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ డబుల్ ఎంట్రీ సిస్టంలో. అండ్ కమింగ్ టు ద సింగిల్ ఎంట్రీ సిస్టమ్కి వచ్చేటప్పటికి, ఈ సింగిల్ ఎంట్రీ సిస్టంలో లావాదేవీలు ఏవైతే జరుగుతాయో అవన్నీ కూడా రెండు సైడ్లు ఆమోదం అనేది చేయమన్నట్టు, ఒకే సైడ్ నమోదు చేయడం జరుగుతుంది, ఒకే దాంట్లో మనం చేయడం అనేది. ఇక్కడ క్రెడిట్ అనేది డెబిట్ అనేది సపరేట్గా మనం చూపించడం, దాన్ని ఈక్వల్ అనేది చేయడం జరగదనమాట. ఏం జరిగిందో దాన్ని మాత్రం యాజ్ ఇట్ ఈస్గా రాయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా దాన్ని మనము ఇచ్చున్నాము. ఇక్కడ చూడండి, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ కోసం 1st June 2020 స్టార్టింగ్ ఏ బ్యాలెన్స్ ఆఫ్ పర్టికులర్ వీక్ వచ్చేసి 4,500 రూపాయలు అయితే, అదే రోజు ఎలక్ట్రిసిటీ బిల్ అనేది పే చేయడం జరిగింది అనమాట. ఆ మంత్కి ఎంత 150 రూపాయలు పే చేస్తున్నాం కాబట్టి దాన్ని అయితే అది మనకి మైనస్లో చూపించడం జరుగుతుంది అనమాట. అంటే ఇది ఎక్స్పెన్సెస్ కింద మనం చూపిస్తున్నాం. ఎక్స్పెన్సెస్ అన్నిటిని కూడా బ్రాకెట్లో చూపిస్తాము, రెవెన్యూస్ అన్ని కూడా ప్లస్లో చూపించడం జరుగుతుంది. అంటే ఎక్స్పెన్సెస్ని మైనస్లో చూపిస్తాం, మైనస్ని ఇక్కడ మైనస్లో చూపించాం కాబట్టి అకౌంటింగ్లో బ్రాకెట్లో చూపిస్తాం అనమాట. అండ్ 2nd June 2020లోకి వచ్చేటప్పటికి ఇన్వెంటరీ పర్చేస్ అనేది జరిగిందంట. ఆ ఇన్వెంటరీ పర్చేస్ కోసం ఎంత చేశాడు, 600 రూపాయలు ఖర్చు చేశాడు అనమాట, అంటే ఎక్స్పెన్సెస్. అది కూడా బ్రాకెట్లో చూపించడం జరిగింది. నెక్స్ట్ అదే 2nd June 2020 రోజు డైలీ ప్రోడక్ట్ సేల్ జరిగినందువల్ల అతనికి వచ్చిన రెవెన్యూ ఎంతంటే 1000 రూపీస్. దాన్ని మనం బ్రాకెట్లో చూపించట్లేదు చూడండి, 1000 రూపీస్ అనేది మనం ఆడ యాస్టీస్గా వేయడం జరిగింది. 3rd June 2020 సేల్స్ ట్యాక్స్ అనేది పే చేస్తున్నాడు, అది ఎక్స్పెన్సెస్, అది బ్రాకెట్లో చూపించడం జరిగింది, 400 రూపాయలు అంటున్నాడు. 4th June 2020 డైలీ సర్వీస్ రెవెన్యూ వచ్చేసి మనకి మళ్ళీ రెవెన్యూ వచ్చిందనమాట. అమౌంట్ మనకి సేల్స్ సర్వీస్ చేసినందువల్ల వచ్చిందనమాట. ఎంత 200 రూపాయలు వచ్చింది, దాన్ని మనం ప్లస్లో చూపిస్తున్నాం, అది రెవెన్యూ కాబట్టి. 4th June 2020 కస్టమర్ రీఫండ్ పెయిడ్, అంటే ఆల్రెడీ మన కస్టమర్ పే చేస్తున్నాడు, అతను అది వద్దనుకున్నాడు, ఏమో మళ్ళీ అతను మనం పే చేస్తున్నాం, అది ఎంత పే చేయాలంటే 300 రూపాయలు పే చేస్తున్నాం అంటున్నారు. అది మనకి ఎక్స్పెన్సెస్ కాబట్టి ఆల్రెడీ మనకు వచ్చేసింది, మళ్ళీ వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని కూడా మనం మైనస్లో చూపించడం జరుగుతుంది, 300 రూపాయలు. ఇక్కడ మనం చూసామంటే ఆ 4th Juneలో మనం ఎండింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ద వీక్ చూస్తే 4,250 రూపీస్ మనవాడ చూపించడం జరుగుతుంది. 4,250 రూపీస్ మనం ఎలా చూపిస్తున్నామంటే 4,500 నుంచి 150ని తీసేస్తున్నాము, 600 తీసేస్తున్నాం, మళ్ళీ 1000 యాడ్ చేస్తున్నాం, 400 తీసేస్తున్నాం, 200 యాడ్ చేస్తున్నాం, 300 తీసేస్తున్నాం. టోటల్గా ఆ వీక్ బ్యాలెన్స్ ఎంతంటే 4,250 రూపీస్, 4,250 రూపాయలు అనేసి మనవాడ చూపించడం జరుగుతుంది. ఇది సింగిల్ ఎంట్రీ సిస్టంలో 3 కాలం సింగిల్ ఎంట్రీ రికార్డ్ అని అంటాం అనమాట. 3 కాలం అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ మనం 3 కాలమ్స్ మాత్రం యూజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ కాలం వచ్చి డేటు, సెకండ్ కాలం వచ్చేసి ట్రాన్సాక్షను, థర్డ్ కాలం వచ్చేసి అమౌంట్. ఇంకా సింగిల్ ఎంట్రీ సిస్టంలో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, అది వచ్చేసి 5 కాలం సింగిల్ ఎంట్రీ రికార్డు. ఇది వచ్చేసి ఇక్కడికి వచ్చేసి 5 కాలమ్స్ ఉన్నాయి, డేటు, ట్రాన్సాక్షను, రెవెన్యూ అండ్ ఎక్స్పెన్సెస్, అమౌంట్. మనము ప్రీవియస్ దాంట్లోకి వచ్చేటప్పటికి రెవెన్యూ అండ్ ఎక్స్పెన్సెస్ అనే కాలమ్స్ మనం స్పెసిఫై చేయలేదు కాబట్టి ఇక్కడ 3 కాలమ్సే ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి రెవెన్యూ అండ్ ఎక్స్పెన్సెస్ని కూడా సపరేట్గా మనం స్పెసిఫై చేస్తున్నాం కాబట్టి 5 కాలం సింగిల్ ఎంట్రీ రికార్డ్కి మనం దీన్ని చూపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ 5 కాలమ్స్ అనేవి ఉన్నాయి. సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఉన్నది. మనం అక్కడ ఏదైతే ఒకే కాలం అమౌంట్లోనే చూపించుకుంటూ వచ్చామో దాన్ని ఇక్కడ ఎక్స్పెన్స్ అయితే ఎక్స్పెన్స్లో చూపిస్తున్నాము, రెవెన్యూ అయితే రెవెన్యూలో చూపిస్తున్నాము. దాన్ని ఒకవేళ ఎక్స్పెన్స్ అయితే టోటల్ అమౌంట్ నుంచి డిడక్ట్ చేసి అది అమౌంట్లో వేస్తున్నాము. ఒకవేళ రెవెన్యూ అయితే దాన్ని యాడ్ చేసి అమౌంట్లో వేయడం కూడా ఇక్కడ జరుగుతుందన్నమాట. ఇది ఈ విధంగా మనకి సింగిల్ ఎంట్రీ అండ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. అండ్ మళ్ళీ దీని డబుల్ ఎంట్రీ సిస్టమ్ అడ్వాంటేజెస్ తీసుకున్నప్పుడు, డబుల్ ఎంట్రీ సిస్టంలో అడ్వాంటేజెస్ ఇది శాస్త్రీయంగా అంటే సైంటిఫిక్ సిస్టమ్ అనేసి అంటున్నాను అనమాట. ఇట్ ఈస్ రికార్డింగ్ అనేది ఎలా ఉంటుందంటే ట్రాన్సాక్షన్స్ అన్నిటి పరంగా సిస్టమేటిక్గా ఉంటుందన్నమాట. ఏదైతే ఆబ్జెక్టివ్ ఆఫ్ అకౌంటింగ్ అనేది ఉంటుందో ఆ ఆబ్జెక్టివ్ని ఈ లావాదేవీల పరంగా శాస్త్రీయంగా మనం దాన్ని అంటే సైంటిఫిక్గా దాన్ని మనం రికార్డ్ చేయడం జరుగుతుంది కాబట్టి మనకి ఏదైతే అకౌంటింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఉంటాయో అది ఫుల్ఫిల్ అవ్వడం జరుగుతుంది అని అంటున్నారు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేటప్పటికి ఏ కంప్లీట్ రికార్డ్ ఆఫ్ ఏ ట్రాన్సాక్షన్ అంటున్నారు.
లావాదేవీల యొక్క పూర్తి రికార్డ్ ఇక్కడ మనకి ఉంటుందని అంటున్నారు. ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ మనకి 2 అంశాలు మనం ఇక్కడ రికార్డ్ చేయడం జరుగుతుంది అనమాట, పరిగణలో తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే లావాదేవీ జరుగుతుందో ఆ లావాదేవీకి సంబంధించిన ప్రతిదాన్ని కూడా 2 విధాలుగా చూస్తున్నాం. ఒకటి డెబిట్ సైడ్ చూస్తున్నాం, ఇంకోటి క్రెడిట్ సైడ్ చూస్తున్నాం అనమాట. అండ్ ఈ రికార్డులన్నీ ఉపయోగించుకొని మనం లాభం పొందుతున్నావా లేదా నష్టం అనేది వస్తున్నదా అనేది కూడా మనం లెక్కించగలుగుతాము, ఇది పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు, డబుల్ ఎంట్రీ సిస్టంలో చూసినప్పుడు. అండ్ నెక్స్ట్ ఇంకొక అడ్వాంటేజ్ ఉపయోగం చూసినప్పుడు చెక్స్ అర్థమెటికల్ యాక్యురసీ ఆఫ్ అకౌంట్స్ అని అంటున్నాం. అంటే ఖాతాల అంకగణిత ఖచ్చితత్వాన్ని తనిఖీ చేస్తుంది అని అంటున్నాడు తెలుగులో పూర్తిగా చెప్పాలంటే. దీంట్లో డబుల్ ఎంట్రీ సిస్టంలోకి వచ్చేటప్పటికి ట్రయల్ బ్యాలెన్స్ అనేది చేయడం వలన ఖచ్చితమైనటువంటి లెక్క అనేది మనకి తెలియడం జరుగుతుంది అనమాట. అంటే డెబిట్ అని క్రెడిట్ అని 2 ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ఇంకొక అడ్వాంటేజ్ తీసుకున్నప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఫైనాన్షియల్ పొజిషన్ అనేది కూడా మనం ఇక్కడ చెప్పగలుగుతాము. లాభ నష్టాలకు సంబంధించిన నిర్ణయాలని, ఆర్థిక స్థితిగతుల గురించి మనం చెప్పగలుగుతాం అనేసి కూడా మనకి ఇంకొక అడ్వాంటేజ్ అనేది ఇక్కడ ఉంది. ఏ విధంగా మనం చెప్పగలుగుతామంటే లాభం అండ్ నష్టం అనేది ఏ విధంగా చెప్తాం? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ద్వారా చేసి మనము దాన్ని ఈ కంపెనీ అనేది లాస్లో ఉందా లేదనుకుంటే నష్టాల్లో ఉందా లేదా ఆదాయాల్లో ఉందా అనేది మనం చెప్పగలుగుతాము. అదేవిధంగా బ్యాలెన్స్ షీట్స్ని తీసుకున్నప్పుడు దాని యొక్క ఆర్థిక స్థితిగతులని నిర్ధారించడం లాంటిది కూడా మనం ఇక్కడ జరుగుతుంది అనమాట. అండ్ మేనేజ్మెంట్కి కూడా హెల్ప్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఎవరైతే దాన్ని రన్ చేస్తుంటారో బిజినెస్ని, అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఇది సహాయం చేయడం జరుగుతుంది అనమాట. ఏ విధంగా అంటే మనం పైన చెప్పినటువంటి అర్థమెటికల్ యాక్యురసీ అనేది వస్తుంది అంటున్నాం, డిటర్మినేషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అని అంటున్నాము, అండ్ ఫైనాన్షియల్ పొజిషన్ గురించి చెప్తుంది అని అంటున్నాము. ఇలా మనకు తెలిసినప్పుడు డబుల్ ఎంట్రీ సిస్టమ్ ద్వారా వీళ్ళు ఎవరైతే కంపెనీకి సంబంధించిన అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు అనేటివి తీసుకోవడానికి ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది అనమాట. అండ్ ఇంకా ఒక తీసుకున్నామంటే అకౌంటింగ్ ఈక్వేషన్. ఈ అకౌంటింగ్ ఈక్వేషన్లోకి వచ్చేటప్పటికి అసెట్స్, లయబిలిటీస్, షేర్ హోల్డర్స్ ఈక్విటీ అని అంటున్నాం అనమాట. అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ షేర్ హోల్డర్స్ ఈక్విటీ అంటున్నాం. అసెట్స్ అంటే లయబిలిటీస్ ప్లస్ షేర్ హోల్డర్స్ ఈక్విటీ అని అంటున్నాం. ఈ అసెట్స్ అనేది ఒక సంస్థ యాజమాన్యంలోని అన్ని ఆస్తులు, రుణదాతల నుంచి తీసుకున్న రుణాలు మరియు పెట్టుబడులదారుల నుంచి వచ్చినటువంటి ఈక్విటీ ద్వారా ఆర్థిక సహాయం ఏదైతే చేయబడినదో అన్నింటినీ కూడా ఇక్కడ మనం ఏమంటాం? ఆస్తి అని అంటాం అనమాట. ఆస్తులు, అప్పులు అని మనం అన్నీ కలిపి ఇదని ఏమంటామంటే ఒక ఆస్తికి మనం చెప్పడం జరుగుతుంది అనమాట. అది మనం దీన్ని చెప్పాలంటే లయబిలిటీస్ అండ్ షేర్ హోల్డర్స్ ఈక్విటీ. లయబిలిటీస్ అండ్ షేర్ హోల్డర్స్ ఈక్విటీ అంటే మనం రుణాలు తెచ్చుకోవడం జరుగుతుంది అనమాట బిజినెస్ కోసం. నెక్స్ట్ వచ్చేసి ఈక్విటీ ద్వారా క్యాపిటల్ అనేది గ్యాదర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అసెట్సే మనకి. కాబట్టి అసెట్స్ ఈక్వల్ లయబిలిటీస్ ప్లస్ షేర్ హోల్డర్స్ ఈక్విటీ అనేసి మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకా దీని గురించి పూర్తిగా ఇంకా చిన్న ఎక్స్ప్లెనేషన్ అనేది వెళ్తూ ఉంటే ఇక్కడ మనం టోటల్ అసెట్స్ అనేది చెప్పాలి అని అంటే కరెంట్ అసెట్స్ ఏవైతే ఉంటాయో అండ్ నాన్ కరెంట్ అసెట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఫిక్స్డ్ అసెట్స్ ఏవైతే ఉంటాయో ఈ రెండింటిని కూడా మనం ఏం చేయొచ్చు? అసెట్స్ కింద, టోటల్ అసెట్స్ కింద మనం చెప్పచ్చు. టోటల్ లయబిలిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే కరెంట్ లయబిలిటీస్ ప్లస్ నాన్ కరెంట్ లయబిలిటీస్ ఈ రెండింటిని కలిపి కూడా మనము టోటల్ లయబిలిటీస్గా చెప్పడం జరుగుతుంది అనమాట. టోటల్ షేర్ హోల్డర్స్ ఈక్విటీ కిందకి వచ్చినప్పుడు షేర్ క్యాపిటల్ ప్లస్ రిటైన్డ్ ఎర్నింగ్స్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం అనే దాని గురించి మనం చూసినప్పుడు ఈ రెండింటి గురించి చెప్తే మనం షేర్ హోల్డర్స్ ఈక్విటీ అనేసి అంటాం అనమాట. ఇంకా మళ్ళీ విపులంగా చెప్పుకోవాలంటే అసెట్స్ అనేటివి లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ ప్లస్ రిటైన్డ్ ఎర్నింగ్స్గా మనం చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే అసెట్స్ అనేటివి లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ ప్లస్ రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్సెస్ మైనస్ డివిడెండ్స్గా మనం దీన్ని చెప్పచ్చు అనమాట. ఇంకా దీన్ని మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే ఈ ఏదైతే ఈక్వేషన్ ఉందో దాన్ని అకౌంటింగ్ మధ్య ఎన్ని భాగాలు అయితే ఎన్ని రకాల విశదీకరణలు ఉన్నాయో వీటన్నిటి పరంగా డిఫరెంట్గా విశదీకరించి మూలధనాన్ని అనేది ఏ విధంగా తీసుకురావడం జరుగుతుంది, ఎలా వచ్చింది అనే దాన్ని అంతా కూడా మనం ఇక్కడ
చెప్పడం జరుగుతుంది అనమాట. అలా చెప్పినప్పుడు మనకి అసెట్స్ అనేటివి లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ మైనస్ విత్డ్రాల్స్ ప్లస్ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్, క్యాపిటల్ మైనస్ విత్డ్రాల్ ప్లస్ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ విత్ ద లయబిలిటీస్ని మనం ఏమంటామంటే అసెట్స్గా మనం ఇక్కడ చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే ఇంకా అయితే మనం దీన్ని తెలుగులో బాగా చెప్పుకోవాలంటే ఆస్తులు అంటే బాధ్యతలు ప్లస్ మూలధనం, దాంట్లో నుంచి మనం ఉపసంహరణలు ఏవైతే ఉన్నాయో అవి ప్లస్ ఆదాయం మైనస్ ఖర్చులతో మనం దీన్ని ఆస్తిగా మనం చెప్పడం జరుగుతుందన్నమాట. యజమానుల యొక్క కాంట్రిబ్యూషన్ కూడా దీన్ని ఏదైతే క్యాపిటల్ ఉంటుందో మూలధనం ఏదైతే ఉంటుందో దాంట్లోనే చేర్చబడడం జరుగుతుంది అనమాట. దాన్ని కాంట్రిబ్యూషన్ అని కూడా అంటాం అనమాట. అటువంటి సిచ్యువేషన్లోకి వచ్చేటప్పటికి అసెట్స్ని ఏ విధంగా చెప్తామని అంటే లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ ప్లస్ అడిషనల్ కాంట్రిబ్యూషన్స్ మైనస్ విత్డ్రాల్స్ ప్లస్ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్. అంటే దీని తెలుగులో చెప్పాలంటే తెలుగు చెప్పాలంటే ఆస్తులు అనేటివి బాధ్యతలు ప్లస్ మూలధనం, ప్రారంభంలో ఉన్నటువంటి అమౌంట్ ప్లస్ అదనపు కాంట్రిబ్యూషను అండ్ మైనస్ విత్డ్రాల్స్ అంటే ఉపసంహరణలు ప్లస్ ఆదాయం మైనస్ ఖర్చులు. ఇలా మనం డిఫరెంట్గా అంటే ఇంకా ఎక్స్పాండ్ చేసి చెప్పాలంటే ఈ విధంగా కూడా మనం అసెట్స్ని చెప్పవచ్చు అనమాట. అండ్ ఇంకా మనం చెప్పుకోవాలంటే ఇక్కడ మనం ఎటు చూపించిన అసెట్స్ అనేటివి ఏ విధంగా ఉంటుంది, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ అండ్ లయబిలిటీస్ అనేటివి షేర్ హోల్డర్స్ ఈక్విటీ కామన్ స్టాక్ అండ్ డివిడెండ్స్ రెవెన్యూస్ అండ్ ఎక్స్పెన్సెస్. దీని గురించి మనం ఇప్పుడు దాకా కూడా పూర్తి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకుంటూ వచ్చామన్నమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే ఈ ఎగ్జాంపుల్లో ఫస్ట్ మనం చూద్దాం. నగదుతో ఒక యంత్రాన్ని కొనుగోలు చేయడం జరిగిందని అనుకుందాం ఒక కంపెనీ అనేది. దాంట్లో ఆ మిషనరీని తీసుకునేటప్పుడు ఒక 500 రూపీస్ వాళ్ళు ఆ మిషన్ కాస్ట్ అంటే ఆ మిషన్ని పర్చేస్ చేస్తాడు. అతని దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సేవింగ్స్ ద్వారా మొత్తం 500 ఇచ్చేసి దాన్ని పర్చేస్ చేయడం జరుగుతుంది అనమాట. అలా జరిగినప్పుడు అసెట్స్ అనేటివి కొనుగోలు చేయడానికి 500 రూపీస్ పెట్టాడు. అదే 500 రూపీస్ని మళ్ళీ డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ చూపించాలి కాబట్టి డెబిట్ సైడ్ వచ్చేసి 500 చూపిస్తున్నాం, అదే 500 రూపీస్ని క్రెడిట్ సైడ్ అనేది చూపించడం జరుగుతుందనమాట. పర్చేజ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అనేది పర్చేజ్ అకౌంట్ని వచ్చేసి డెబిట్ సైడ్ చూపిస్తాం, క్యాష్ అకౌంట్ని వచ్చేసి క్రెడిట్ సైడ్ అనేది చూపించడం జరుగుతుంది. దీంట్లోకి వచ్చేటప్పటికి ఈ యొక్క ఎగ్జాంపుల్లోకి వచ్చేటప్పటికి ఆస్తులు మాత్రమే ఇక్కడ ప్రభావితం అనేది కావడం జరుగుతుంది అనమాట. ఇందులో ఎటువంటివి అంటే కుడివైపు ఉన్నటువంటి లయబిలిటీస్ కానీ షేర్ హోల్డర్స్ ఈక్విటీ కానీ ఏమి కూడా ఇక్కడ మనం ఇక్కడ చూపించడం వీలు కావట్లేదు ఈ ఎగ్జాంపుల్లో. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్లోకి వచ్చేటప్పటికి మిషన్ అనేది పర్చేస్ చేయడం జరుగుతుంది అనమాట. ఏ విధంగా నగదుతో అండ్ క్రెడిట్తో అంటే మన దగ్గర పర్చేస్ చేయడం జరుగుతుంది విత్ కాస్ట్ క్యాష్ అండ్ క్రెడిట్తో కూడా మనం పర్చేస్ చేస్తే అన్న సిచ్యువేషన్ మనం చూస్తే ఇక్కడ అదే ఒక కంపెనీ అనేది 500కి యంత్రాన్ని కొంటున్నప్పుడు అతని దగ్గర 250 రూపాయలు మాత్రమే ఉంది. రిమైనింగ్ 250 రూపాయలని ఆ యంత్రాన్ని ఎప్పుడైతే వాళ్ళకి ఇస్తారో అప్పుడు అతను పే చేయడం జరుగుతుంది అనే సిచ్యువేషన్ ఉందన్నప్పుడు అప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి అసెట్ సైడు అంటే దీని ఎంట్రీ ఎలా ఉంటుందని అంటే మిషనరీ అకౌంట్ డెటార్ టు 500 డెబిట్ సైడ్ ఉంటుంది అండ్ క్యాష్ అకౌంట్ 250 రూపీస్ క్రెడిట్ సైడ్ ఉంటుంది అండ్ పేబుల్స్ అకౌంట్ ఇది కూడా క్రెడిట్ సైడ్ 250 రూపీస్ ఉంటుందన్నమాట. అంటే లయబిలిటీ సైడ్ వచ్చేసి 250గా మనం ఆడ చూపించడం జరుగుతుంది లయబిలిటీ. ఎప్పుడైతే అతను ఆ పే చేసేస్తాడో అప్పుడు అది మళ్ళీ మారిపోద్ది అనమాట. ఇంతమంది మనం చెప్పుకున్నటువంటి డబుల్ ఎంట్రీ సిస్టంలో ఏదైతే ఉంటుందో అకౌంట్స్ పేబుల్ అకౌంట్ డెటార్ టు అంటే 250 రూపీస్ ఆడ డెబిట్లో ఉంటుంది, క్యాష్ అకౌంట్ క్రెడిట్లో ఉంటుంది అన్నమాట. క్యాష్ అకౌంట్ క్రెడిట్లో 250 రూపీస్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనకి క్యాష్ క్రెడిట్తో మనం పర్చేస్ చేస్తున్నప్పుడైనా సరే అసెట్స్ లయబిలిటీస్ అనేది మనం ఎలా చూపించుకుంటాం అనే దాని గురించి ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగిందనమాట. ఇది మనం ఈ 2 కాన్సెప్ట్స్ గురించి ఇక్కడ మనం ఈ థర్డ్ పార్ట్లో ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్ వీడియోస్ అనేటివి అంటే ఎంట్రీస్ అనేటివి ఎలా ఉంటాయి, దాని బేసిక్ ఫండమెంటల్ అంటే గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో చేసుకుందాం. థ్యాంక్ యూ.